హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు డిఫరెంట్ శారీ కుచ్చి చూపిస్తాను చూడండి. ఈజీ మెథడ్లో కాటన్ థ్రెడ్కి 4 రౌండ్లు చుట్టు పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఫస్ట్ ఇలా ఒక శారీకి ఇలా ముడి వేసుకుందాము. ఒక 2-3 గంటలు ఇలా వేసుకోండి. వేసుకుని అయినాక దీన్ని కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఉండేదాన్ని టైట్గా ఇలా లాక్కొని అయినాక ఫస్ట్ అయితే మనం కుచ్చేసుకుందాము. కుచ్చి అయినా వేసుకోవచ్చు, బీడ్స్ అయినా వేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ కుచ్చేసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళంతా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికంతా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది మనకి కుచ్చికి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని ఇలా ఒక ముడి వేసుకున్నాము. మళ్ళీ అది అయినాక మళ్ళీ పక్కలనే ఇంకొక ఇది వేసుకున్నాము ముడి. కొద్దిగా స్పేస్ వదులుకొని మళ్ళీ ఇక్కడ ఒక ముడి. ఇది అయినాక మళ్ళీ పైప్ తర ఉండేది బీడు, పైప్ షేపు బీడ్ వేసుకొని మళ్ళీ ఒక స్మాల్ సైజు ఒక 4 బీడ్స్ అట్లా వేసుకున్నాం. 1 2 3 4 బీడ్స్ వేసుకొని చూడండి ఎలా వేసేది చూపిస్తాను నీట్గా. ఇలా మనకి పైప్ బీడ్స్కి అయితే లెంత్కి ఎన్ని బీడ్స్ పడితే అన్ని బీడ్స్ వేసుకోండి, 4 అనే కాదు, అది మీ ఇష్టము చూసేసి. మళ్ళీ ఆడ పక్కల గ్యాప్ వదులుకున్నాం కదా, అందుకే అక్కడ ఒక నాట్ వేసుకునేది. ఆడ సగ్గా ఇట్లా కుచ్చేసి శారీకి పైప్తో వద్దు, పైప్ పక్కన కుచ్చి మళ్ళీ చూడండి ఆడ ఒక ముడి వేసుకోండి టైట్గా. వేసుకున్నాక ఈ పైపు బీడ్లో నీళ్ళని మళ్ళీ ఇట్లా వాపస్ తీసుకొని వచ్చి టైట్గా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒక గోల్డ్ బీడ్స్ 3 4 కింద చూడండి. ఇప్పుడు ఒకే ఒక బీడ్లో నీడలు వాపస్ వస్తే అది ఒక డైమండ్ షేప్ మాదిరిగా వస్తుంది. ఇలా ఈ షేప్తో వస్తుంది అన్నమాట. కింద చూడండి చాలా బాగుంది. అయినాక మళ్ళీ ఇంకొక పైప్ బీడు మనకి ఏ తర షేప్ కావాలో ఆ షేప్ చూసుకొని ఇక్కడ ఇంకొక నాట్ వేసుకుందాము. ఇలా నాట్ వేసుకోండి. వేసుకుని అయినాక మళ్ళీ ఇలాగే మళ్ళీ 4 బీడ్స్ 1 2 3 4 బీడ్స్ అయితే వేసుకొని మళ్ళీ ఇలా ఒక నాట్ వేసుకోవాలి. అక్కడ పక్కనే కుచ్చుకొని ఇలా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని ఈ తర వస్తుంది. మళ్ళీ ఇంకొక టెజల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కుచ్చుని వేసుకోవాలి. ఆ కుచ్చు లెంత్ ఎంత కావాలో అంత లెంత్ చూసుకొని ఇలా లాక్కొని మళ్ళీ కుచ్చుకైతే ఒక లాక్ వేసుకోవాలి. అక్కడ మళ్ళీ చాలా బాగా వస్తుంది, డీసెంట్గా వస్తుంది. అందరూ బాగా ట్రై చేయొచ్చు. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడూ ఒకే మాదిరిగా ఎందుకు అని చెప్పేసి కొద్దిగా డిఫరెంట్గా ఉండింది. ఈ టైప్ అయితే వేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక నాటు నాటేసింది. అయినాక మళ్ళీ ఇప్పుడు ఇంకొక పైపు అయినాక ఒక 4 బీడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ 1 2 3 4 బీడ్స్ అయినాక మళ్ళీ ఇక్కడ ఒక లాక్. ఇంకా మళ్ళీ పైప్లో ఇలా
మళ్ళీ వాపస్ రావాలి. ఇక్కడ నాట్ వేసుకో. రెండో దానికైతే 4 బీట్స్ అయిన తక్షణ నాట్ వేయలేదు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి నాట్ వేసినాము. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తాను. నాట్ వేస్తే కొందరికి కొంచెం కష్టం అనిపిస్తుంది కొత్తగా నేర్చే వాళ్ళకి. అందుకని నాట్ వేయకుండా ఇలాగే లాక్కోండి. ఇలా వేసుకోండి. వేసుకుని టైట్గా ఇది చూసుకొని ఇది తీసేపు. మళ్ళీ ఇప్పుడైతే ఇంకో బీడు పొడుగు బీడు ఇలా మర్చిపోయి పొడుగు బీడు ఒకటి వేసి దానికి ఈ షేప్ మనకి ಯಾವ షేప్లో కావాలో ఆ షేప్ చూసుకొని అక్కడికి ఒక నాట్ వేసుకున్నాం. ఇలా టైట్గా ఇలా వెనకాల ఇంకా వస్తే బీడు వెనకాల ఇలా నాట్ అవుతుంది. నాట్ అయినాక మళ్ళీ బీడ్లో కానీ నీడలు వాపస్ రావాలా. నీడలు వాపస్ వచ్చింది అయినాక మళ్ళీ ఇప్పుడు ఒక 4 బీడ్స్ 4 బీడ్స్ ఇలా వేసుకొని మళ్ళీ కొద్దిగా పక్కలనే చూడండి ఇలా పక్కలనే వేసుకొని ఇక్కడ ఒక నాట్ వేయాలి. ఇలా అన్నమాట. ఇదైనాక మళ్ళీ కుచ్చు రెడీ చేసి పెట్టుకున్నాం కదా టెజల్స్, అదైతే ఒక టెజల్స్ వేసుకున్నాము. ఇలా వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి మీరు. ఎప్పుడు ఒకే మాదిరిగా వేసే బదులు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి అనే వాళ్ళకి ఈ టైప్ వేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. చూడండి ఇలా వస్తుంది. ఫైనల్గా అయితే ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ చూసారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.